హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ తాజా రాజకీయాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో బాలాగారు ఉన్నారు. బాలాగారితో మాట్లాడదాం. బాలాగారు నమస్తే. నమస్తే. సో ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు అనాలా, లేదంటే ఆయన మీద కేసులు అనాలా, లేదంటే ఆయన గురించి మళ్ళీ మీరు ప్రతీకారం తీర్చుకోవడం అనాలా? ఏంటి, ఆయన మీద కేసులకు సంబంధించిన అంశం మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది, ఏంటది? ఫస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాలి. ప్రతీకారం తీసుకోవడానికి ఆయన ఏమన్నా నా బంధువా, లేకపోతే నా ఫ్రెండా, లేకపోతే నా పార్ట్నరా? ఓకే. సి భారతదేశంలో రాజకీయ నాయకులకి వాళ్ళకి మేము ఓటేసి గెలిపించిన తర్వాత ఎందుకు ఓటేస్తాము అంటే, ప్రజలందరూ కూడా మాకు చేయాల్సిన పనులు ఏవైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నాయో అవి చేయించండి అని అర్థం. వాళ్ళు అది చేయకుండా ఏదో ఒక పెద్ద విఐపి స్టేటస్ లాగా ఫీల్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చేస్తే మేము ఇంకా మొత్తం ఈ సొసైటీకి మేమే హెడ్లం అన్నట్టు ఫీల్ అయిపోయి ఇష్టానుసారం చేసుకుంటూ కూర్చుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు కదా. ఇది ప్రజాస్వామ్యం. మేమే మిమ్మల్ని ఓటేసి గెలిపించాం. దింపాలంటే కూడా మేమే దింపుతాం, చర్యలు తీసుకోవాలంటే కూడా మేమే తీసుకుంటాం. మీకు తప్పులు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి హక్కు ఉంది తప్ప మీరు తప్పులు చేస్తే చూస్తూ కూర్చోవడం గురించి కాదు. మీరు ఏ తప్పులైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయడం గురించి కాదు. ఆయన చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మినిస్టర్ అయినంత వరకు కూడా ప్రతిదీ తప్పులు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు మినిస్టర్ అయ్యారు, బాగుంది. ఆయన శాఖకు సంబంధించిన మినిస్టర్లో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను నేను జనరల్గా? ఇప్పుడు మిమ్మల్ని జాబ్లో ఎందుకు పెట్టుకుంటారు? గెస్ట్ వస్తున్నారంటే మీరు ముందే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి రెడీగా పెట్టుకొని వచ్చి స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి, అవునా? గెస్ట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూర్చొని క్వశ్చన్లు అప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుండే దానికోసం కాదు కదా మిమ్మల్ని పెట్టింది. అంటే ఇదంతా టైం వేస్ట్ అయినట్టే కదా, మరి కంపెనీకి లాస్ కదా అది. దానికోసం పెట్టుకునేది కాదు కదా. అట్లనే ప్రజలు కూడా మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు? ప్రతిదీ ముందే మీరు చేసి పెట్టాలి మాకు. ఇప్పుడు వరదలు వస్తాయి, ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, అది అందరికీ తెలిసిందే. వర్షాకాలం వచ్చింది, అది అందరికీ తెలిసిందే, రైట్? అది నేచర్. ఆ నేచర్ ఎవరు అడ్డుకోలేరు, మనం ఏం చేయలేం. కానీ దాని తీవ్రతనైతే అడ్డుకోవచ్చు కదా మనము, అవునా? సిడబ్ల్యూసి మీ అండర్ లో ఉంది, హోమ్ మినిస్టర్ అండర్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. వీళ్ళిద్దరూ అలర్ట్స్ లేకుండా, ప్రిపరేటరీస్ లేకుండా, ముందు జాగ్రత్తలు లేకుండా నెగ్లిజెన్సీగా చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకి వరదలు వచ్చి నిండు ప్రాణాలు పోయాయి. చాలా మంది పోయాయి కదా, మీ నెగ్లిజెన్సీస్ వల్ల కదా. ఈ ప్రాణాలు పోయిన వాటికి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? దట్ ఈస్ మై క్వశ్చన్. దానికోసం మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారా? ఎస్. గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, సీఎం కి కూడా కంప్లైంట్ ఇచ్చాం, మళ్ళీ సీఎం కి నిన్న రిమైండర్ కూడా పంపించాం. ఏం యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ రిపోర్ట్ పంపించామని చెప్పేసి అని. సో ఖచ్చితంగా దీన్ని లాజికల్ ఎండ్ తీసుకొచ్చేంత వరకు అయితే వదిలిపెట్టాం. ఇప్పుడు ఒక సినిమా హీరో ఒక థియేటర్కి వెళ్తే తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోతే సినిమా హీరో మీద కేసులు కట్టమన్నారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఒక మినిస్టర్ తప్పులు చేస్తే ఇంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ మీద కట్టరా? వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకోరా? వాళ్ళ ఇష్టం. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు కూడా హీఈస్ ద చీఫ్ మినిస్టర్, హీఈస్ ద బాస్. మరి ఆయన మీద కూడా పెట్టాలి కదా. అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఆయన శాఖల్ని కేటాయించేశాడు. ఓకే. సో ఆయన కేటాయించేశాడు కాబట్టి ఎవరి పని అది? ఇప్పుడు అన్ని శాఖలు కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తం చూసుకుంటూ కూర్చోండి. వీళ్ళందుకు మినిస్టర్లు ఎందుకు ఇంకా అందరిని తీసి పడేస్తే అయిపోలే, మొత్తం ఆయన చూసుకుంటాడుగా. శాఖలు కేటాయించిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మీది. మీరు తప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పీకేశారు మిమ్మల్ని. నేనేం చెప్పాను, కంప్లైంట్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి. సార్, మీ బాడీలో ఉన్న మీ మినిస్ట్రీ క్యాబినెట్ లో ఉన్న సో మినిస్టర్ తప్పు చేశాడు, పీకేండి ముందు. అది కూడా పవన్ కళ్యాణ్. అవును. అయితే సో వాట్? అయితే ఏంటండి, అయితే కూడా పవన్ కళ్యాణ్ అని అంటున్నారంటే మీరు అంటే అసలు ఏ ఉద్దేశంతో అంటున్నారు నాకు అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ పైనుంచి దిగొచ్చాడా? పైనుంచి దిగిరాలేదు, బట్ హీ ఈస్ ద బాస్ ఆఫ్. సో వాట్? ఎవరికి బాస్ నువ్వు? నీ కింద జీతాలు ఇచ్చుకునే వాళ్ళకి బాస్, ప్రజలకి కాదు. ప్రజలకి యు ఆర్ ఏ సేవర్, అంతే. మా కోసం, మా పనుల కోసం మిమ్మల్ని పెట్టుకున్నాం మేము. నామినేషన్ వేసేటప్పుడు చదువుకోండి, రాకపోతే దాంట్లో ప్రపోజర్ అని ఉంటాడు. వాట్ యు మీన్ బై ద ప్రపోజర్? యు నో దట్ ప్రపోజర్ ఇస్ సేయింగ్ దట్ అండ్ అటెస్టింగ్ దట్ నీకు మా గురించి అన్ని తెలుసు అని అర్థం. అంటే మీరు దొంగగా చెప్పారా, అప్పుడు అబద్ధాలు చెప్పారా, మోసాలు చేశారా, ప్రజలకి అన్ని తెలుసు అని చెప్పేసి అని నామినేషన్ వేశారు. నామినేషన్ ఇచ్చేటప్పుడు ఓట్ తీసుకున్నారు, మళ్ళీ మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యారు, అప్పుడు ఓట్ తీసుకున్నారు. అంత మీ ఇష్టమా ఏంటి? ఇప్పుడైతే కొత్తగా సినిమాలు చేస్తున్నారట. బై ద వే, ఆ సినిమాలకు సంబంధించిన డేటా కానీ బయటకు వస్తే ఇమీడియట్ గా ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నాము. ఎందుకంటే ఒక్కసారి మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత అదర్ జాబ్స్ చేయడానికి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావే ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేశాడండి.
అది అప్పట్లో ఎవరు చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఆయన చేశాడని చెప్పి మేము చూస్తూ కూర్చోాలా? ఆయన చేశాడని కాదు, ఇప్పుడు దీన్ని ఏమంటారు, దీన్ని ఎలా కక్షపూరితం అనుకోవాలా, అనుకోవాలా? అరే రిజైన్ చేయండి, రిజైన్ చేసేసి పోయి చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా కొనసాగించవచ్చు, ఏ పని చేసుకోవచ్చు. మినిస్టర్ నుంచి రిజైన్ చేయండి, మీ సినిమా అయిపోయేంత వరకు 3 నెలలో 4 నెలలో 5 నెలలో సంవత్సరం రిజైన్ చేయండి, తర్వాత రండి సినిమా అయిపోయాక. మేమేం వద్దనట్లేదు కదా, చేసుకోవద్దనట్లేదు. మినిస్ట్రీగా ఉన్నప్పుడు చేసుకోవద్దండి. గవర్నమెంట్ మిషనరీని వాడడానికి లేదు. ఆయన గవర్నమెంట్ మిషనరీ ఎందుకు వాడట్లేదు? మరి సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు? మీరు ఇస్తున్నారా? ఓకే. ఆయన ప్రోటోకాల్స్ ఎవరు చూసుకుంటున్నారు? మీరు చూసుకుంటున్నారా? గవర్నమెంటే కదా చూసుకుంటుంది. ఓకే. దెన్ మరి మా గవర్నమెంట్ సొమ్ము వాడుకుంటూ మా డబ్బులతో తింటూ మా డబ్బులతో ఇది చేస్తూ మళ్ళీ నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ కూర్చుంటే ఎవరికి పెట్టావు? నువ్వు డబ్బులు మాకేమైనా పెడుతున్నావా? పెట్టుకుంటే నీ కుటుంబానికి పెట్టుకుంటావు, లేకపోతే నీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టుకుంటావు. ఏదో ప్రజలకు మొత్తం నువ్వు దారాదత్తం చేసేసావని చెప్పేసి సోషల్ మీడియాలోనో ఫేక్ పబ్లిసిటీలో వస్తే సరిపోదు. రియాలిటీస్ మాకు తెలుసు, చెక్కులు మేము కూడా చూపించగలుగుతాం. దాని రియలేషన్స్ ఏంటి? నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ పెట్టు, నీ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు. నువ్వు ఎంతమందికి పబ్లిసిటీలో చెప్పావు, ఎంతమందికి ఇచ్చావు తెలిసిపోయింది అక్కడే. నీ డబ్బులతో సొంతంగా పక్కన నుంచి ట్రస్టుల దగ్గర నుంచి తీసుకోవడము, లేకపోతే ఎవరో డొనేషన్లు ఇస్తే ఇవ్వడం కాదు. నీ పేరు చెప్పుకొని ఎవరో కార్యకర్తలు చేస్తే కాదు, నువ్వు చేసింది చెప్పు. అంతేకాని ఏదో చేసేసారో అయిపోయింది అన్న దేవుడైతే మీరు పోయి దండలు వేసుకోండి. మరి ఎందుకు ఇప్పుడు ఈయన మీద ఏదో కొన్ని కేసు గతంలోనే మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ మీరు కేసులు పెడుతున్నారు, దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు, ఏంటి అసలు ఆ కథ ఏంటి? అవునండి, మరి ఇప్పుడు ఆయన అందరి మీద క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఎవరు క్వశ్చన్ చేద్దా ఏంటి? ఆయన చేసిన తప్పులు ఎవరు క్వశ్చన్ చేద్దా ఏంటి? డెఫినెట్ గా మేము క్వశ్చన్ చేస్తాం ఆయన చేసిన తప్పుల మీద. అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఆయన మీద కూడా మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకు ఆయన ఏం చేశాడు మర్డర్ కేసు పెట్టడానికి? మరి చనిపోయిన వ్యక్తుల్ని ఎవరు అకౌంటబిలిటీ తీసుకోవాలి? వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ మీద ఎవరిని బాధ్యత చేయాలి? మాట్లాడుతున్నారు ఆర్జీవి గారు మాట్లాడడమే ఉందండి. ఆయన కూడా మీరు ఇంతకుముందు మీరు గైడ్ చేశారు కదా ఆయన లాయర్ గా, సో మీరు కూడా ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు. ఒకటి మేము లీగల్ రైట్ ని ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అంతే. అది ఇప్పుడు ఆర్జీవి గారు నిజంగా ప్రపంచ మేధావి. అందుకోసమనే మీరు ఆయన దగ్గర ఆయన కేసుని క్లియర్ గా వాదించుకుంటే మా పాయింట్స్ మేము తీసుకున్నాం. అందుకోసం చాలా కేసుల వరకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మీకు కనీసం ఊపిరి పీల్చుకుంటున్నారు. అవును, డిజిటల్ కేసెస్ సంబంధించి ముఖ్యంగా ఈ అరెస్టులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆ ఇష్యూ తర్వాత. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఇష్యూ సంబంధించి మీరు ఏం ఫైటింగ్, ఈ ముఖ్యంగా ఈ వరదలకు సంబంధించిన ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారా, లేదంటే ఆయన గతంలో చేసినటువంటి మిస్టేక్స్ వాటికి సంబంధించి అవన్నీ మనకు సంబంధం లేదండి. ఒకటి మేము అడిగేది ఏంటంటే వరదలకి సంబంధించిన దాంట్లో చనిపోయిన జనాలు కావచ్చు, వాళ్ళకి నష్టపోయిన నష్టపరిహారాలు కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చేవి సరిపోదు. ఈ రోజు అంటున్నారు కదా, బన్నీ చనిపోయిన ఆమెకి 25 లక్షలు సరిపోవు, 5 కోట్లు 4 కోట్లు ఏమని. అక్కడ జనాలు కుటుంబాలు కోల్పోయాయి, వాళ్ళకి కూడా 1 2 కోట్ల రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా? మరి మీ నెగ్లిజెన్సీ కదా, మీ నెగ్లిజెన్సీ వల్లనే కదా, కంపల్సరీ ఇవ్వాల్సిందే. దాంతో పాటు గతంలో ఇలాంటి వీళ్ళ తొక్కిసలాట వల్ల ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళకందరికీ కూడా 1 కోటి రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మీరు చాలా సార్లు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ అయినా, లేదంటే ఇంకొకరు లోకేష్ చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన, ఎవరు కామెంట్ చేసినా కూడా ఎవరో కేసులు పెట్టి వాటికి సంబంధించి అరెస్టుల మీద అది కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏపీలోకి సంబంధించి కేసులన్నీ అలానే ఉన్నాయి కదా, వాటి మీద మరి ఫైట్ చేయాలంటే, లేదంటే వాటికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ ఫైట్ చేయాలంటే ఏం చెప్తారు వాళ్ళకి లీగాలిటీస్? ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పగలుగుతాను, జస్ట్ ఫాలో ఆర్జీవి గారి కేసు. ఓకే, డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు ఆర్జీవి గారి కేసులో ఏదైతే జరుగుతుందో దాన్ని ఫాలో అవ్వండి. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, మేము ఏవైతే క్వశ్చన్స్ వేసామో, మేము ఏదైతే రిప్లై నోటీస్ ఇచ్చామో అది అందరికీ వర్తిస్తుంది కదా. అందరికీ అదే పరిస్థితులు, అందరికీ అవే సమస్యలు. సో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అంతే. ఓకే ఓకే. సో అయితే దీనికి సంబంధించి ఇష్యూస్ అయితే ఎక్కడ ఏమి ఉండవు అంటారు? దేనికి సంబంధించి? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు మళ్ళీ చేస్తున్నారు కదా, ఇది ఒక కష్టగట్టి ఏదన్నా కక్షపూరిత చర్య ఏం కాదండి. ఇది అకౌంటబిలిటీ తీసుకోమంటున్నాం. మాకొద్దు, ప్రజలకు చెప్పండి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? కొన్ని దేవుడికి వదిలేస్తారా? అదే చెప్పండి ప్రజలకి. ఒక రాతపూర్వకంగా ఊరికే మాటలు వద్దు, లీగల్ పరంగా ఎవరు అకౌంటబిలిటీ తీసుకోవాలనేది చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మేము మళ్ళీ రిప్లై ఇచ్చాము, దాన్ని మళ్ళీ కోర్టులో కూడా వేస్తాము. ఇప్పుడు కోర్టుకి అయితే సమాధానం చెప్పాలి కదా, మేము పలానా వ్యక్తికి అకౌంటబిలిటీ ఇస్తున్నాం, పలానా వ్యక్తి నిర్లక్ష్యం జరిగింది, ఎవరినో ఒకరినైతే వాళ్ళు చూపించాలి కదా. మరి ఎవరిని చూపిస్తారని చూద్దాం.
మరి ఏంటి అప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద వేసారా హోంమంత్రి గారి మీద కూడా వేసారా? హోంమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మీద ఇద్దరి మీద. Yes, అంటే ఇద్దరి హోమ్ మినిస్ట్రీకి సంబంధించి పంచాయతీకి సంబంధించి రెండింటి మీద వేసారు. రెండింటి మీద వేసాం. అక్కడి నుంచి ఏమైనా రిప్లైస్ వచ్చినా లేదా? రాలేదు కాబట్టి నిన్న కూడా మళ్ళీ మేము రిమైండర్ మెయిల్ పంపించాం, రిపోర్ట్ పంపించండి మాకు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. గవర్నమెంట్ కి. ఎస్, అవును. ఒకవేళ అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోతే డైరెక్ట్ కోర్టుకు వెళ్తారా? ఖచ్చితంగా కోర్టుకి రెస్పాండ్ అవుతాం, అందులో డౌట్ లేదు. దీనికి శాంటిటీ ఉంటదని అనుకుంటున్నారా మీరు ఎందుకు ఉండదు? ఈ కేసుకి ఎందుకు ఉండదు? యు ఆర్ డైరెక్ట్ ఫైటింగ్ విత్ ఏపీ గవర్నమెంట్ కదా. అవును. సో గవర్నమెంట్ ఇస్ నాట్ బిగ్గర్ దాన్ మీ. Government is not bigger than me. ఓకే Without me, there is no government. People should know that. ఓకే Without people, there is no country, there is no government, there is no state. If we here, or we are residents here, we are living here, then it became a state or country. ఓకే ప్రజలు లేనిది దేశం ఎక్కడుంది? ప్రజలు లేనిది రాష్ట్రం ఎక్కడుంది? అవును. ప్రజలు లేనిది పరిపాలన లేదు. ప్రజల కోసమే సంస్థలు ఉన్నాయి, ప్రజల కోసమే గవర్నమెంట్ ఉంది. అంతేకాని నాకు మించినవి అవి కాదు కదా. ఓకే నేను ప్రతి ఒక్క పౌరుడికి చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి మించిన పవర్ మీ దగ్గర ఉందని భావిస్తారో ఆ రోజు మీకు రావాల్సిన ప్రతి ఒక్క రైట్ఫుల్ గా లెజిటిమేట్ గా రావాల్సిన వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు మీకు వస్తుంది. ఓకే లేదు అయ్యో వాళ్ళు ఏమో చేస్తారు, అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు అని అనుకుంటే మాత్రం మీ జీవితాలు, మీ బతుకులు, మీ భవిష్యత్తులు ఇంతే. ఓకే ఫైట్ చేయాలంటారు. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. నన్ను మించింది అయితే గవర్నమెంట్ కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నా, గవర్నమెంట్ అనేది నన్ను మించింది కాదు. ఓకే నేను నా ఓటుని ఎక్సర్సైజ్ చేసి నేను క్రియేట్ చేసుకుంటే ఒక కమిటీ, అది ఒక బాడీ. నన్ను మించింది ఎలా అవుతుంది గవర్నమెంట్? నేను రైట్ రైల్ గా నా డ్యూటీస్ ని నేను డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు, నా రెస్పాన్సిబిలిటీస్ నేను డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు, దెన్ హూ ఇస్ గవర్నమెంట్ టు క్వశ్చన్ మీ? ఇఫ్ ద క్వశ్చన్, ఇఫ్ ఐ అరైజ్ ద క్వశ్చన్స్, ద గవర్నమెంట్ హ్యాస్ టు బి ఆన్సర్. నేను క్వశ్చన్స్ అరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ నాకు ఆన్సర్ చేయాలి. అలా చేయకుండా గవర్నమెంట్ నా ఇష్టం అంటే నో, అలా కుదురుతుంది? డెఫినెట్ గా ఆన్సర్ చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి. సరే చూద్దాం మరి దీనికి మీరు పెట్టిన కేసుకు సంబంధించి గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ వస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ బాలాగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బాలాగారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.